హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. 1 and 2 grams గోల్డ్ నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు కావాలి అనుకుంటే వన్ స్టాప్ డెస్టినేషన్ విజయవాడలో ఉన్న ముకుటశ్రీ గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్. సో మరి ఈ సంస్థ గురించి మరిన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి ఈ సంస్థ డైరెక్టర్స్ ఆనంద్ గారు, విహారీ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మకుట. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, మకుటలో 15 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు అని విన్నాము. బేసిక్ గా ఒకటి సంస్థ స్థాపించాలి అంటే 1 or 2 పార్ట్నర్స్ ఉంటేనే ఏదో చిన్న చిన్న డిఫికల్టీస్ అనేది వస్తాయి. కానీ హ్యూజ్ 15 మెంబర్స్ కలిసి ఈ సంస్థని స్థాపించారు. సో అది ఎలా సాధ్యమైంది మీకు? ఇక్కడ ఏంటంటే ఒకే ఏజ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అండి, 15 మెంబర్స్ అనేవాళ్ళు. అంతా యంగ్స్టర్స్, అందరు యంగ్స్టర్స్, 1 ఏజ్ గ్రూప్, అందరు ఒక ఫైర్ తో ఎగ్జిస్టింగ్ గోల్డ్ బిజినెస్ ఉన్న వాళ్ళు అందరం. బట్ ఈ ఎగ్జిస్టింగ్ గోల్డ్ బిజినెస్ ఉన్నప్పుడు మాకేంటంటే కస్టమర్ వచ్చినప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మేము చూపించాలంటే మా వర్త్ మాకు సరిపోవట్లేదు. సో మేమేం చేసాం, ఇప్పుడు ఒక బ్యాచ్ లా తయారయ్యి 15 మెంబర్స్ ఏదైతే ఉన్నామో మా దగ్గర ఏదైతే గోల్డ్ స్టాక్ ఉందో ఆ మెటల్ మొత్తం అన్ని ఒక చోటకి చేర్చి 4000 SFT, అది హైయెస్ట్ ఏపీలోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ SFTతో మీకు గోల్డ్ షాప్ పెట్టగలిగాం. అండ్ మీరు అన్నట్టు 1 గ్రామ్ నుంచి 1000 grams వరకు మీకు ఐటమ్ ఏం ఐటమ్ కావాలన్నా, బ్రైడల్ ఐటమ్ కానీ, నైషి కానీ, కొండన్ కానీ, ఏ టు జెడ్ వాట్ నాట్ మీరు అడిగితే లేదనేది లేకుండా నార్మల్ గోల్డ్ నుంచి డైమండ్స్ వరకు మొత్తం ఏ టు జెడ్ అవైలబిలిటీలో పెట్టామండి. ఆనంద్ గారు, సో కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది. యా, దాన్ని మీరు మేకింగ్ కానీ లేకపోతే సెలెక్షన్ కానీ ఎంత టైం తీసుకుంటారండి? మేము వాస్తవానికి 15 మెంబర్స్ ఒక్కో డిపార్ట్మెంట్ షేర్ చేసుకున్నాం అండి. పర్చేస్ డిపార్ట్మెంట్ అని చెప్పి, సేల్స్ డిపార్ట్మెంట్, దాంట్లో బీడ్స్ డిపార్ట్మెంట్, అలా డివైడ్ చేసుకుని చేస్తున్నాము. ఆ పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ వర్క్ చేస్తారు, సేల్స్ వాళ్ళు సేల్ చేస్తారు మేడం. ఆ విధంగా మేము డివైడ్ చేస్తాము, వాళ్ళు వెళ్ళి సెలెక్షన్ చేస్తారు ఐటమ్. సో ఈ ప్రాసెస్ అంతా మనకి ఎంత టైం తీసుకుంటారు మీరు సెలెక్షన్ కి? ఇప్పుడు బల్క్ ఐటమ్స్ సెలెక్ట్ చేయాలనుకోండి, ఎంత టైం తీసుకుంటారు? ఒక పార్టీ దగ్గర కనుక పర్చేస్ చేస్తే ఐటమ్ కలవని మేము ఐడియా చూసాము. సో ఏంటంటే ఎవ్రీ పార్టీ దగ్గర మినిమం క్వాంటిటీ హైలైట్ పీసెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము. అలా మినిమం 10 to 15 పార్టీస్ దగ్గర సెలెక్ట్ చేసి తెస్తాము డిజైన్స్. ఒకే పార్టీ దగ్గర డిజైన్స్ అయితే కలవండి. విహారీ గారు, ఇప్పుడు ఏ జనరేషన్ లో ఉన్నాం, మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మన చేతిలోనే ఉంటుంది. జనరేషన్, సో ప్రతి ఒక్కటి మొబైల్లో చూసుకొని మరీ వస్తున్నారు. సో మరి మకుటలో ఆ యూనిక్ కలెక్షన్ కానీ, ఆ ట్రస్ట్ కానీ, ఆ డిజైన్స్ కి కస్టమర్ కి సాటిస్ఫై చేసే విధం కానీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సీజెడ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కువ మోజనైట్స్, పోల్కీస్, వాటిలో కొత్త రకమైన డిజైన్స్ వస్తున్నాయి. సో వాటిలో మేము ఏం చేస్తామంటే, పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాకు డిజిటల్ మార్కెటింగ్ సెక్టర్ కూడా ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కలెక్షన్స్ ఏమేమి వస్తున్నాయని చెప్పి వాళ్ళు కొన్ని క్రియేట్ చేపిస్తుంటారు మా క్యాట్ డిజైనర్తో. ఆ డిజైన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళకి ఏమైనా దగ్గరలో డిజైన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవటము, ఏదన్నా ఒకవేళ ఆ డిజైన్స్ మనకు దొరకకపోతే కారిగారికి ఇచ్చి చేయించడం, కొత్త డిజైన్స్, లేకపోతే ఎగ్జిస్టింగ్ కారిగారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర తెచ్చుకోవటం కానీ, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి అట్లా మనం అన్ని మన దగ్గర ఐటమ్ గోల్డ్ ఆర్నమెంట్స్ మొత్తం ప్రొక్యూర్ చేస్తాం. శ్రీనివాస్ గారు, మీరు డైమండ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు మకుటలో. సో అంటే గోల్డ్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది, సో డైమండ్స్ కూడా తీసుకొచ్చారు. బట్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఇంట్రడ్యూస్ చేసినట్టు అనిపించింది. సో నెక్స్ట్ కమింగ్ లో ఇంకా హ్యూజ్ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. సెపరేట్ గా దాని ఒక సీజన్ అంటూ పెట్టి ఓన్లీ ఎక్స్క్లూజివ్ డైమండ్ సేల్ అని చెప్పి ఒక ప్లానింగ్ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మన విజయవాడలో వచ్చేసరికి మనకి ఏంటంటే డైమండ్స్ కొంటారు కానీ హైలైట్ గా లేదు హైదరాబాద్కి వెళ్తారండి, బికాస్ ఆఫ్ వ్యాస్ట్ ఆఫ్ ఐటమ్స్ కోసం. మనకి ఏంటంటే మనం ఇప్పుడు అలవాటు చేస్తాం అనుకోండి, నెక్స్ట్ సీజన్ అని పెట్టేసరికి ఓన్లీ ఎక్స్క్లూజివ్ మనం డైమండ్ పెట్టేటప్పుడు టోటల్ గా ది లోయెస్ట్ ప్రైస్ ఇవ్వగలం, హై క్వాలిటీ హై వెల్టీ ఐటమ్స్ మనం ఇవ్వగలం. దాని 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వగలం, ట్రస్ట్ కూడా ఇవ్వగలం మా వైపు నుంచి. అంతేకాదండి, 1 year సెలబ్రేషన్స్ కి మేము కంపల్సరీ డైమండ్ షోరూమ్ సపరేట్ గా కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. విజయవాడ వరకు ఆగిపోతున్నారా, లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా వేరే దగ్గర ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందంటారా మకుటని? ఫ్యూచర్ ప్లానింగ్ అయితే ఉందండి. ఫ్రాంచైజ్ మోడల్ కానీ లేకపోతే బ్రాంచెస్ కానీ స్ప్లిట్ అవుదాం అని చెప్పని ఉన్నాయండి. ఆల్రెడీ 1-2 ఏజెన్సీ వాళ్ళు అయితే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఎలా పెడదాము అని చెప్పని. సో అది ఇంకా కన్సిడరేషన్ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు బ్రిక్ అండ్ మోటార్ స్టేజ్ లో ఉంది మాది. ఓకే సో ఇది కొంచెం వెల్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మినిమం 6 months to 1 year అన్నా మేము దీన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే అబ్జర్వ్ చేసి బాగున్నాక అప్పుడు కొత్త ఆఫర్స్ ఏమైనా వస్తే కనుక దాన్ని బట్టి యాక్సెప్ట్ చేద్దాం ఆలోచనలో ఉన్నాం. ఓకే సో మకుట శ్రీ అనేది ఎన్ని నేమ్స్ తర్వాత ఆ నేమ్ ని ఫైనల్ చేశారు, లేకపోతే ఫస్ట్ మీరు అందరు కలిసి అదే అనుకున్నారా? ఇప్పుడు గోల్డ్ ఐటమ్ కొనేది లేడీస్, అవును సో వాళ్ళకి కిరీటం పెట్టాం అనుకోండి ఆటోమేటిక్ గా మాకు కావాల్సిన బిజినెస్ మాకు వస్తుంది, ఎమోషన్ మీద పడుతున్నారు అయితే. తప్పకుండా. Okay. సో వాళ్ళకి మేము కిరీటం పెడతాం. మా స్టోర్ కి వచ్చామంటే వాళ్ళకి కిరీటం మహారాణలో వచ్చినట్టే మా లెక్క. సో ఆ టైప్ ఆఫ్ ఐటమ్ మొత్తం టోటల్ గా వ్యాస్ట్ గా మా దగ్గర ఉంది. సో మరి మెన్స్ కలెక్షన్ ఎలా ఉంది? మెన్స్ కలెక్షన్ కూడా సూపర్ ఉంది మేడం. కడాస్ కానీ లేకపోతే నెయిల్స్ కానీ బ్రాస్లెట్స్ ఎనీథింగ్ వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ అన్నీ ఉన్నాయి. బట్ మేజర్గా గోల్డ్ అనగానే గుర్తొచ్చేది లేడీసే కాబట్టి 80% ఆఫ్ ఇంపార్టెన్స్ లేడీస్కే ఉంటాయి, వాళ్ళ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. ఓకే మరి కిడ్స్ అండి? కిడ్స్ కిడ్స్ కలెక్షన్ కూడా ఉంది, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మకుటాలో సూపర్ గా ఉంది. సో ఫోకస్ అంతా దాని మీద పెట్టారా? మరి అంతే కదండి, పెళ్లి కూతురికి మనం ఐటమ్ చేయించాలంటే అట్ ఏ టైం కొనేది ఒక రోజే మహాగా. మిగతా ఏదైనా సెలబ్రేషన్స్ వస్తే ఒక హారం కొంటారు, ఒక నెక్లెస్ కొంటారు. బట్ పెళ్లి అప్పుడు కంపల్సరీ టాప్ టు టో టు బాటమ్ వరకు మొత్తం A to Z ఆ టైంలో కొంటారు. అంటే మీకు వడ్రానం, నెక్లెస్, హారం, చెవి చుట్లు, చెవి బొట్లు, తిప్పు, మొత్తం రింగ్స్ అన్ని టోటల్గా గాజులు మొత్తం A to Z మన దగ్గర ఉంటాయి. సో ఆ బ్రైడల్ జ్యువెలరీ ఎంత మనం ఇచ్చేస్తే సింగిల్ షాట్లో వన్ స్టాప్ షాప్ కింద A to Z టాప్ టు బాటమ్ మొత్తం మన దగ్గర ఉండడానికి కారణం కూడా అదే. కలెక్షన్ యూనిక్ గా ఉంది, నచ్చితే ఒకటే పీస్ అవైలబుల్ లో ఉంది అంటే సేమ్ ఇంకొకటి లేదు. సో అలా తీసుకొస్తున్నారా? లేదు మేడం, ఇది ఒక డిజైనర్ చాట్ చేపించేది మేడం. సో దానివల్ల ఏంటంటే సిమిలర్ పీస్ అనేది ఇంపాసిబుల్. కంపల్సరీ డిజైనర్ పీసెస్ మాత్రం వన్నే వస్తుంది మేడం. సో దానివల్ల ఏంటంటే సేమ్ పీస్ అనేది అవైలబుల్ ఉండదు. ఓకే దానివల్ల మీకు అలా. విహారీ గారు, ఇన్వెస్ట్మెంట్ కి అసలు గోల్డ్ కరెక్ట్ అంటారా? ఇన్వెస్ట్మెంట్ కి 100% గోల్డ్ కరెక్ట్ అండి. ఎందుకు అంటున్నానంటే ఫేమస్ నావెల్ ఒకటి ఉందండి, బిగ్ డాడీ అని చెప్పిన ఒకటి ఉంది, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చెప్పి. దానిలో ఆధార్ లెక్క ప్రకారం 2025కి గోల్డ్ ఎంత హిట్ అవుతుంది ప్రైస్ అని చెప్పని ఆల్రెడీ ఆయన ముందుగానే అసెస్ చేసి దానిలో రాశారు. సో దాని ప్రకారమే మన గోల్డ్ ప్రైజెస్ ఎలా హైక్ అయినా మీరు చూస్తున్నాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం కమింగ్ జనరేషన్స్లో లేకపోతే కమింగ్ ఇయర్స్లో ఖచ్చితంగా ఈ గోల్డ్ ప్రైస్ అయితే ఉందో ఖచ్చితంగా హైక్ అవుతుంది. మీకు అంటే కొంతమంది అమౌంట్ ఉంటుంది, ఎవరికి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ బులియన్ లాగా బిస్కెట్ రూపంలో పెట్టుకుంటేనేమో మీరు ఎంజాయ్ చేయడానికి ఉండదు ప్రాపర్టీ. అదే మీరు ఆర్టికల్స్ కొనుక్కుంటే మీరు ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎండ్ ఆఫ్ ది డే లెక్కేసుకుంటే మీరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ కి దానికి ఖచ్చితంగా మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఏంటంటే మేడం, ఏ బిజినెస్ లో అయినా ఏ ఫీల్డ్ లో అయినా కానీ మనం ఇచ్చిన ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అది ఎండ్ ఆఫ్ ది డే జీరో. ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఇక్కడ ఏంటంటే 90% రిటర్న్స్ వస్తాయి ఈ ఇన్వెస్ట్మెంట్. అట్ ద ప్యారలల్ టైం ఇంట్రెస్ట్ తో కలిపి గోల్డ్ అమౌంట్ వాల్యూ పెరుగుతుంది. దానివల్ల కూడా గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇంపార్టెన్స్ వస్తుంది. అంటే నా సజెషన్ అంటే సేవింగ్స్ ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇప్పుడు పక్కాగా మొగ్గులను పట్టుకొని శుభ్రంగా వచ్చి మీ డబ్బులు ఇక్కడ పెట్టండి, జ్యువెలరీ కొనుక్కోండి అంటారు. ఎందుకంటే వాళ్ళు 10 లక్షలు పెట్టింది రేపు 12 lakhs అవుతుంది. సో మనం ఎంజాయ్ చేస్తూ మన జ్యువెలరీ కూడా అప్రిసియేషన్ అవుతూ ఉన్నది ఏకైక ప్రోడక్ట్ ఓన్లీ గోల్డ్ అండి. ఇప్పుడు గోల్డ్ భూమ్ అవుతుంది, నెక్స్ట్ సిల్వర్ కూడా అలాగే అయ్యే అవకాశం ఉందని వింటున్నాము. మరి మకుట ఇంట్రడ్యూస్ చేస్తుందా సిల్వర్? ఉండిద్దండి మకుట, నెక్స్ట్ టైం కూడా ఫాలో ఇస్తాను కూడా అదే. మా ఆలోచన అంటే ఫస్ట్ ఇప్పుడు ఇది పెట్టిన 6 months తర్వాత ప్లానింగ్స్ అన్ని ఎక్స్పాన్షన్స్ కి ఉన్నాయండి. నెక్స్ట్ సిల్వర్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ అనేది అప్ టు డేట్ ఆ టైంకి మేము ఎస్టాబ్లిష్ చేస్తాం. ఈ 1 gram గోల్డ్స్ ఇలాంటివి రావడం వల్ల గోల్డ్ పర్చేస్ అనేది ఏమైనా తగ్గిందంటారా? ఏమీ లేదండి, ఇంకా ఎక్కువైందండి. ఎక్కువైందంటారా? ఎక్కువైంది. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ప్రైజింగ్ లెవెల్ అప్రిసియేషన్ వచ్చినప్పుడు మీరు 1 gram లో పెట్టే ప్రతి రూపాయి మీరు యాసిడ్ లో పోసినట్టు అది. అండ్ దట్టు అది మన స్కిన్ కి ఎలర్జీ. సో బట్ మీరు ఏదైతే రూపాయి పెట్టారో ఆ గోల్డ్ మీద అది రూపాయి ఇంటూ ఎక్స్ అయిందండి. అంటే మీరు రూపాయి 100 రూపాయలు పెడితే అది 100కి ఇంకో 100 ఎక్స్ట్రా అయింది తప్ప ఎప్పుడు తగ్గల. మీ సినారియోలో 25 yearsలో చూడండి, మేము వచ్చి ఒక్కొక్కరు 16 to 17 years అయిన ఫీల్డ్లో మేము పెట్టినప్పుడు 1.5 lakh, బట్ ఇవాళ 13 lakhs. సో ఎంత ఎక్స్ అయిన అనేది మనకే తెలుస్తుంది. సో మా లెక్క ఏంటంటే ఎక్కువ పెరిగింది అండ్ పర్చేస్ పవర్ కూడా పెరిగింది కస్టమర్కి. సో మీరు 15 members పార్ట్నర్స్ ఉన్నారు,
సో ఒక్కొక్కళ్ళు డిపార్ట్మెంట్ ని సెగ్రిగేట్ చేసుకొని మరి ఆ వర్కింగ్ అనేది ఎలా చేస్తున్నారు? అంటే మాదంతా కూడా మేము యంగ్స్టర్స్ అంతా కలిసి మేము దీన్ని ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో ఎలా అయితే వాళ్ళు చేస్తారో మేము అలా చేస్తున్నాం, స్ప్లిట్ చేసాం. సో ఏ వర్క్ చేయాలన్నా సరే కంపల్సరీగా డిపార్ట్మెంట్ కి ముగ్గురు ఉంటారు. ఓకే. సో ముగ్గురులో ఇద్దరు 100% ప్రెసెంట్ అవ్వాలి. వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడే ఏది చేసినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ డే ఎండ్ లో మొత్తం స్టాక్ అంతా టాలీ చేసుకుంటాము. తర్వాత మా క్యాష్ కౌంటర్ లో మొత్తం స్టాక్, గోల్డ్, ఎవ్రీథింగ్ టాలీ అవుతుంది. ఓకే. సో టాలీ చేసేవాళ్ళు ఇద్దరు టాలీ చేస్తారు. అలాగే లాకర్ లో ప్లేస్ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటేనే లాకర్ లో ప్లేస్ చేస్తారు. అయిపోయిన తర్వాత మేము 15 మెంబర్స్ షేర్ చేసుకుంటాం ఇవాళ సేల్ ఎంత అయింది అని చెప్పి. అలాగే స్టాక్ పర్చేస్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ ఇద్దరు వెళ్తారు. అలాగే ఎవరన్నా సరే మా దాంట్లో వాళ్ళ తరఫున ఎవరన్నా పార్ట్నర్స్, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాలన్నా సరే ఇద్దరు అప్రూవల్ చేస్తారు. అది ఓన్లీ వయా సాఫ్ట్వేరే. ఏది కూడా సాఫ్ట్వేర్ కొంచెం అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తీసుకున్నామండి. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ తయారు చేయించుకున్నాం మనం. దానిలో ఏంటంటే మనం డిస్కౌంట్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ఎవ్రీథింగ్ ఇద్దరు అప్రూవల్ ఇస్తేనే. అంతేగాని ఒక మనిషి సింగిల్ డెసిషన్ తీసుకోవడానికి లేదు. వన్ మ్యాన్ షో లేదు. మీకు మా మగుటశ్రీలో ఓన్లీ టీం వర్కే కనబడుతుంది తప్ప వన్ మ్యాన్ షో అనేది కనబడదు. టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్. సో ఇంకొకటి కూడా గ్రేట్ థింగ్ విన్నాను నేను మకుటలో, 150 షేర్ హోల్డర్స్ ఉండొచ్చు, ప్రతి ఒక్కడికి సామాన్యుడికి కూడా సాధ్యమే అనేది కూడా విన్నాను. సో అదేంటిది అసలు, ఆ కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే మేడం, ఇది ప్రతి ఒక్కరికి ఒక పెద్ద షోరూమ్ పెట్టాలన్న కోరిక ఉంటుంది. సో అది ఒక్కరు చేయలేరు. సో ఇలా టీమ్ గా ఏర్పడి 15 మెంబర్స్ మేము ఎలా అయితే టీమ్ గా ఏర్పాటు చేసామో అట్ ద సేమ్ టైం ఈ సేమ్ ఇన్వెస్ట్మెంట్ తో మిగతా వాళ్ళు కూడా చేయలేరు. కాబట్టి 150 షేర్స్ అనేది మేము ఇంట్రొడక్షన్ చేసాము. ఒక్కో షేర్ ఇంత ఫిగర్ మేము అది ఓన్లీ పర్ సిటీ గోల్డ్ షాప్ దగ్గర నుంచే తీసుకుంటాం. ఎవ్రీథింగ్ ఇన్ వైట్ మేడం. వైట్ లోనే మాకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి. మేము ఈ రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా వైట్ ఇస్తాం. మా కాన్సెప్ట్ అయితే అది. మేము ఇలా 150 టౌన్స్ నుంచి 150 షేర్స్ తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడికి కస్టమర్స్ గా పంపిస్తారు. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ కూడా సిమిలర్ గా పనిచేస్తాం. అంటే 15 మెంబర్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిన డైరెక్టర్స్ అంటే ఇన్ హౌస్ లో ఉంటామండి. మీకు ఎక్కడైనా కానీ ఇన్వెస్టర్స్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇక్కడ 15 మెంబర్స్ అనేది డివైడ్ చేసుకున్న వరకు టోటల్ మా ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో చేసుకుంటూ మిగతా టోటల్ స్టెప్ ఇన్ లోనే మొత్తం ఇన్ హౌస్ లోనే మేము 15 మంది ఉంటున్నాం. మీరు ఎనీ టైం చూసుకున్నా కూడా మీకు ఒక పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ పర్చేస్కి వెళ్తారు. మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా మీకు ఇన్ హౌస్ లో ఉంటారు. అండ్ మీ 15 మెంబర్స్ ఇంటూ 1000 మెంబర్స్ కలెక్ట్ చేసుకోండి వాళ్ళ కస్టమర్ బేస్. అంటే మేము ఏమి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికోసం ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అది కూడా ఆ బెనిఫిట్ కూడా మీకు డైరెక్ట్ కస్టమర్స్ కి మేము ఇస్తున్నాం. అటువంటి లో వేస్టేజ్, లో మేకింగ్. మామూలుగా అయితే ఇది నార్త్ లోనే ఉంది మేడం ఈ టీమ్ వర్క్ అనేది. ప్రజెంట్ ఇప్పుడు సౌత్ మన వైపు కూడా తెచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు మనకన్నా ఫార్వర్డ్ గా ఉంటున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఈ ప్రొడక్షన్ కానీ అన్ని అక్కడి నుంచి వస్తున్నాయి. ఇలా మనం కూడా వాళ్ళని బేస్ చేసుకొని ఇటు కూడా స్టార్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసిన వర్క్ ఇది. సో మకుటా గురించి, మకుటా కస్టమర్స్ కి మీ ముగ్గురు డైరెక్టర్స్ కలిపి మన వ్యూవర్స్ కి ఏం చెప్తారు? డూ విజిట్ మకుటశ్రీ, దెన్ ఓన్లీ సీ. సో విహారీ గారు మీరేం చెప్తారు? మేమేం చెప్తామంటే ఎవరైతే తక్కువ పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ ఉంది, బంగారం వ్యాపారం చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది, బట్ మన ఇన్వెస్ట్మెంట్ సరిపోదు అని అనుకునే వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి రావచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. మా దాంట్లో ఏంటంటే ఫస్ట్ 20 మెంబర్స్ వరకు మేము ఇక్కడ తీసుకొచ్చి మేము ట్రైనింగ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పటిదాకా మా దగ్గర 40 to 50 మెంబర్స్ షేర్ హోల్డర్స్ ఉన్నా సరే మాక్సిమం ఒకళ్ళు ఇద్దరు మా దగ్గరకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మిగిలిన వాళ్ళంతా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ చూపించారు. సో ఇంకా మీకు అవకాశం ఉంది. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే, ట్రైనింగ్ కావాలి, మనకి ఇన్వెస్ట్మెంట్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టి మేము లాభాలు ఆర్జించాలి, బాగుండాలి అనుకుంటే, ఒక కార్పొరేట్ సెక్టర్ లెవెల్లో వెళ్ళాలి అనుకుంటే మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రండి, మా దగ్గరికి రండి, మేము కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాము. మీకు ట్రైనింగ్ అవసరం లేదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీకు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాఫిట్ రెండు షేర్ చేసే బాధ్యత మాది. మీరు షేర్ హోల్డర్స్ కి చెప్పారు, మరి కస్టమర్స్ కి ఏం చెప్తారు? కస్టమర్స్ మేము ఏం చెప్తామంటే మీకు యూనిక్ పీస్ కావాలంటే ప్రతి షాప్ వాళ్ళు యూనిక్ పీస్ అని చెప్తారండి. అని 100% బ్రేకప్ ఎవరు స్టోన్ బ్రేకప్ ఎవరు మా దగ్గరికి రండి, 100% స్టోన్ బ్రేకప్ మేము ఇస్తాము. మిగిలిన షాప్ లాగా 100% స్టోన్ మేము ఇస్తున్నాం అని చెప్పని 80, 70, 60, 50 మేము ఇవ్వం.
మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని బ్రేక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్, ఒకవేళ మా దగ్గర ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది, కరెక్ట్ గా లేదు, మేము చెప్పింది ఒకటి చేసేది ఒకటి అనిపిస్తే మీరు అదే ఐటమ్ వెయిట్ ఎంత ఉందో 100 grams ఉంటే 100 grams ఐటమ్ మేము ఇస్తాం మీకు. శ్రీనివాస్ గారు, సింపుల్ అండి లేడీస్ అంటే చెప్పేది, మీ డబ్బులు ఉంటే మాత్రం తెచ్చి మొగుడి అంటే మేము మెన్స్ కొనొద్దంటారా? కంపల్సరీ వాళ్ళు వస్తే ఆటోమేటిక్ గా మీకు రింగ్ బ్రాస్లెట్ ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఓకే. మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ గోల్డ్ కన్వర్ట్ చేసి మా దగ్గర కొనాలని కోరు. yes, మా దానిలో లేడీస్ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ లేడీస్ కొనాలి. కిరీటం వాళ్ళకే పెట్టాం కాబట్టి right, thank you అండి, thank you, it was Thank really you. nice talking to you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.